హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లోనే ఈజీగా హైదరాబాద్ సత్యబాబు బిర్యానీ అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఫ్రెష్ చికెన్ వాడతాం కదా. సో ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మసాలా కోసం దాల్చిన చెక్క, లవంగ, రాతి పువ్వు, సాజీరా, మిరియాలు, అనాస పువ్వు, ఇలాచి. నేను డైరెక్ట్గా వీటిని మిక్సీ పట్టుకుంటున్నాను. మీరు కావాలంటే కొంచెం ఫ్రై చేసి మిక్సీకి వేసుకోవచ్చు. ఫ్రెష్గా ఇలా పట్టుకుంటేనే చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ వలన చికెన్ కానీ ఏదైనా టేస్ట్ కర్రీ చేంజ్ అవుతుంది. ఇప్పుడు అల్లం వెల్లిపాయ కూడా ఫ్రెష్గానే దంచి పెట్టుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడుగా ఒక రెండుగా చీల్చిన మిరపకాయలను ఒకటి మిరపకాయ తీసుకోండి, లేకపోతే టేస్ట్ చేంజ్ అవుతుంది. పెద్ద సైజ్ ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ కరివేపాకు, కొత్తిమీర ఆప్షనల్ అండి. కరివేపాకు ఖచ్చితంగా ఈ కర్రీకి టేస్ట్ ఇచ్చేదే మెయిన్ థింగ్, కరివేపాకు, మసాలా. ఇప్పుడు ఒక బ్యాండీ పెట్టుకుని ఇలాంటి ఒక పెద్ద బ్యాండీలో పెట్టుకుంటే అప్పుడే చికెన్ ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు నేను ఈ బ్యాండీలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. నేను స్కిన్తోనే చికెన్ వేసుకుంటున్నాను. మీరు వీలైతే స్కిన్లెస్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అదే వస్తుంది. కేజీ చికెన్ తీసుకున్నాను. ఇందులో నుంచి వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ ఇలా సపరేట్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడే మనం పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఒక మిర్చి, ఇవి 2 ఇందులో యాడ్ చేసుకోండి. నేను ఆ క్లిప్ మిస్ అయింది. ఇందులో చూడండి, మీరు కలుపుతుండే కనిపిస్తుంది. ఆనియన్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ వేసేసాను. మీకు వీడియోలో చూపిద్దాం కోసమని మళ్ళీ కొన్ని ఆనియన్స్ అయితే అలా వేసాను. ఇలా ఆనియన్స్ అన్నీ వేసి ఆనియన్స్ అంతా మెత్తబడే వరకు, అంటే ఆనియన్ ఫ్లేవర్ అంతా పీస్లకు పట్టేంత వరకు మగ్గించుకోండి. ఆనియన్ ఆల్మోస్ట్ మెత్తబడే వరకు ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రెష్గా మనం దంచి పెట్టుకున్న అల్లం 1.5 స్పూన్ వరకు పసుపు వేసుకుని బాగా కలిపేసుకోండి. ఇక్కడ నేను ఎక్కడ కూడా మూత యాడ్ చేయట్లేను. మూత యాడ్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది గ్రేవీ లాగా వస్తుంది. అందుకే నేను ఎక్కడ కూడా మూత యాడ్ చేయట్లేను. మీరు కూడా గుర్తు పెట్టుకోండి. మరో 5 నిమిషాలు మగ్గించుకొని అలా వదిలేయండి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు దీంట్లో 1.5 స్పూన్ వరకు కారం వేసుకోండి. మనం మసాలా యాడ్ చేస్తాం కాబట్టి కారం అనేది తక్కువే ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్కు తగినట్టు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఒకసారి. అలా ఎడ్జెస్లో ఉన్న కర్రీని కూడా ఇలా గరిటతో లోపటి అనుకోవడం వల్ల ఆ కర్రీ టేస్ట్ ఇంకాస్త పెరుగుతుంది. ఇది చాలా టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న మసాలా మొత్తం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇంకొక 5 నిమిషాలు అలా ఫ్రై చేసుకోండి. ఒక రెబ్బ కరివేపాకు వేసి కలిపేసుకున్న తర్వాత అది కొంచెం ఫ్రై అవుతుంది. అప్పుడు మరొక రెబ్బ కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి. ఇది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి, అప్పుడే హైదరాబాద్ సత్యబాబు బిర్యానీ టేస్ట్ వస్తుంది. మనం అసలు విషయం మర్చిపోయాం. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం కదా, అదొక 5 నిమిషాల వరకు ఖచ్చితంగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే అలా ఫ్రై చేసుకుంటేనే కరివేపాకు అంతా చికెన్లోకి ఆ ఫ్లేవర్స్ అన్ని వెళ్ళి చాలా టేస్టీ వస్తుంది. దీంతో కర్రీ మొత్తం చేంజ్ అయిపోతుంది. మీకు ఎలా వచ్చిందో కూడా ట్రై చేసి కామెంట్ చేసి